కూటమి గెలిచింది కదా ఈసారి ఎలక్షన్స్లో, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే ఎవరు గెలిచినా కానీ న్యాయం జరగాలి. న్యాయం అంతకుమించి ఇంకేం లేదు. ఓట్లు వేసేవారు. ఓకే, సో ప్రెసెంట్ ఇప్పుడు హ్యాపీ ఉన్నారా మీరు కూటమి గెలడంపై? ఎవరు వచ్చినా హ్యాపీ. సో ఇంతకుముందు వైసీపీ పరిపాలన ఎలా ఉండేది, అంటే ఓడిపోవడానికి కారణం ఏమంటారు? కారణం అనేది చాలా ఉన్నాయి, కాకపోతే ఇచ్చే ఒక ఛాన్స్ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు. అందరం కూడా ఏమనుకున్నా అంటే ఒక ఛాన్స్ ఇచ్చాము, సరే ఏముంది ప్రజలు అన్ని కష్టాలు తెలుసుకుంటారని అనుకున్నాం, కానీ ఏం తెలుసుకోలేదు, ఛాన్స్ వినియోగించుకోలేదు అంటారు వైసీపీ. ఓకే, ఇక పిఠాపురంలో జనసేన గెలిపే మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం? యాక్చువల్లీ నేను చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ అంటేనే బ్లష్ అవుతున్నారు. యా ఫైన్, వాట్స్ ద రీజన్? ఫ్యాన్గా హ్యాపీయా, పొలిటికల్గా కూడా? రెండు. ఒకప్పుడు ఏమనుకున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా పాలిటిక్స్కి రాకపోతే బాగుండు అని అనుకున్నా. ఓకే, బట్ వచ్చాక రావడమే మంచిదండి. సో పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేసుకున్నారంటారా? ఇక పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అంటున్నారు, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, ఈజ్ అ గేమ్ చేంజర్. ఓకే, సో ఇంకా ఏపీలో ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ కూటమి అంతా కలిపి? ఎడ్యుకేషన్ పరంగా, ఓకే, అండ్ జాబ్ హోల్డర్స్ చాలా మంది జాబ్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే బెటర్ అని చాలా మంది ఉన్నారు. అండ్ అంతే, అంతకుమించి ఇంకా డెవలప్ అనేది ఎప్పుడూ లేదు ఏపీలో. ఓకే, కొత్తగా చూడాలని ఉంది. ఓకే, సో ఫైన్. ఇక స్టేట్ అయితే ఓకే, వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ఆర్ కాంగ్రెస్? బీజేపీ. సో వై బీజేపీ? వై అంటే మోడీ. సో ఎందుకు మోడీ గారు అంటే ఇష్టం అంటారా, లేకపోతే అతను ఏమైనా ఆయన చాలా డెవలప్ చేశారు బేసిక్గా. ఓకే, చాలా వాటిలో డెవలప్ చేశారు కాబట్టి అబ్సల్యూట్లీ అతనే వస్తారు.